హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు దొండకాయ పచ్చడి చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ముందుగా మూగిట్లో మనం కొద్దిగా నూనె వేసుకొని అందులో ఎప్పుడు కూడా ఈ దొండకాయ పచ్చడికి మనం ఎన్ని అయితే మిరపకాయలు కారం కావాలనుకుంటున్నామో కొద్దిగా సగం ఏమో ఎండు మిరపకాయలు, సగం పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. దీనివల్ల చాలా టేస్టీ వస్తుందన్నమాట ఈ పచ్చడి. అలాగే కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం దొండకాయల్ని పండిపోయినవి ఉన్నా పర్వాలేదు, పండి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ ముక్కలు. అయితే ఇలాగ దొండకాయ ముక్కలు చిన్నగా కోసుకొని అదే మూకిట్లో వేసుకొని కొద్దిగా వేపాలి. వేపిన తర్వాత మనం కొద్దిగా ఎక్కువగానే నీళ్లు పోసుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలను ఉడికించాలన్నమాట. అంటే దొండకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది ఉడికేంత వరకు మనం కొంచెం ఉడికించేట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం ఎల్లిపాయలు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ దొండకాయ ముక్కలు కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి అనమాట. ఇందులో చింతపండు అవసరం లేదు, దొండకాయ పుల్లగానే ఉంటుంది, సరిపోతుంది. ఇది అన్నంలో భలే టేస్టీగా ఉంటుందండి.